తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్న ఆయన బీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు ఈ నెల 25న గులాబీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడం మరియు ఆయనకు ప్రాధాన్యత పెరగడంపై జీవన్ రెడ్డి అసహనంతో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులకు పార్టీ టికెట్లు దక్కకపోవడం, చైర్మన్ పదవి దక్కకపోవడం కూడా ఆయన నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరతారని సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ అగ్రనేతలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామాపై ఆయన ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 2023 ఎన్నికల్లో జగిత్యాల నుంచి బరిలో నిలిచిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఆయన రాకను జీవన్ రెడ్డి బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జగిత్యాల కాంగ్రెస్లో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ఎక్కువ స్థానాలు ఇచ్చి తన వర్గానికి తక్కువ స్థానాలు ఇచ్చారనే కోపంతో జీవన్ రెడ్డి తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు జీవన్ రెడ్డికి మధ్య ఏర్పడిన విభేదాలను తగ్గించేందుకు పలు సందర్భాల్లో మంత్రుల కమిటీ రంగంలోకి దిగిన ఇష్యూ పరిష్కారం కాలేదు. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికే జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవి దక్కుతుందని జీవన్ రెడ్డి ఆశించారు. కానీ చివరకు సంజయ్ వర్గానికి చెందిన వ్యక్తి చైర్మన్గా ఎన్నిక కావడంతో జీవన్ రెడ్డి అసహనానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఇక తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నట్లు జీవన్ రెడ్డి ఇటీవల చెప్పారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అంశంపై జీవన్ రెడ్డి స్పందించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాడే చెప్పానని, కాంగ్రెస్లో కొనసాగడంపై కొంత ఆలోచించే పరిస్థితి ఏర్పడిందని గతంలోనే చెప్పానని అన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా మీకు తెలియకుండా జరగదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.